యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఆలేరు నియోజకవర్గంలో 1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాపాలన ప్రతిపక్షాల విమర్శలపై రేవంత్ హాట్ కామెంట్స్ యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీపై మా నల్గొండ ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. తుర్కపల్లి మండలం తిరుమలాయపాలెంలో 1000 కోట్ల పైగా నిధులతో ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతూ ఇటు తన ప్రభుత్వ హయాంలో చేస్తున్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ఇచ్చినటువంటి నోటీసుల మీద కూడా విమర్శలు చేయడం, అదేవిధంగా గన్నమల్ల రిజర్వాయర్కు నీటిని ఏ విధంగా తెస్తారని చెప్పేసి కూడా విమర్శలు చేయడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా గన్నమల్ల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించలేదు. మొత్తానికి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయిస్తున్న తమకు ఏ విధంగా నీళ్లు తేవాలో తెలియదా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు ఇవ్వడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం సమాధానం ఇవ్వలేరా అంటూ కూడా ఆయన నాయకులను ప్రశ్నించడం కనిపించింది. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీ కాదు, దయ్యాల రాష్ట్ర సమితిగా ఆయన నామకరణం చేయడం కనిపించింది. ఓవరాల్గా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక తన ప్రభుత్వ హయాంలో చేస్తున్నటువంటి పలు అభివృద్ధి సంక్షేమ ఫలాలను కూడా వారికి వివరిస్తూనే రానున్న రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా దేశంలోనే 1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా కూడా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన జన్మదిన సందర్భంగా మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన పాదయాత్రలో పాల్గొన్న సమయంలో జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు గైరాజరయ్యారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా తీన్మార్ మల్లన్న వంటి మరికొంతమంది నేతలు కూడా రాకపోవడం కనిపించింది. అయితే ఏదైతే తిరుమలాయపాలెంలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు అదేవిధంగా సమావేశానికి వారు హాజరు కావడంతో కూడా మొత్తంగా తామంతా కూడా ఒకటే అని చెప్పేసి కూడా నాయకులంతా కూడా ఒకరుగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం కొంత ఆనందం వెల్లువిరిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ జన సమీకరణ మీద కూడా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కూడా దృష్టి సారించారు. వారం రోజుల్లో మొత్తానికి దగ్గరుండి పర్యవేక్షించి భారీగా జన సమీకరణ మీద దృష్టి సారించి సీఎం టూర్ను విజయవంతం చేయడంతో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆనందం వెల్లువిరిసిందని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా నాయకులు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను బలంగా గ్రామాలలోకి తీసుకువెళ్ళాలి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. తాము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేడర్ కూడా దీన్ని తీసుకొని అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నాయకులందరూ కూడా ఇటు క్యాడర్కు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రజలందరినీ కూడా తమకు రానున్న మరో 5 ఏళ్ళు కూడా అవకాశం ఇచ్చినట్లయితే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కనిపించింది. ఇక మరో అంశానికి వచ్చినట్లయితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్తో పాటు వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి భక్తులతోటి కూడా. ముఖ్యంగా నిత్య పూజలతో పాటు కళ్యాణంలో ప్రజలు ఏదైతే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో కూడా దర్శనానికి గంట సమయం పడుతుంది. ఇక మామూలు సర్వదర్శనానికి మాత్రం 3 గంటల సమయం వరకు కూడా పడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కూడా ఆలయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా కళ్యాణ కట్ట కావచ్చు, పార్కింగ్ వద్ద కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రసాదాల వద్ద కూడా క్యూ లైన్లలో అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయాలన్నీ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని రోజుల వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వారం తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాని.